ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటికి ఇప్పటికీ ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా అందుకు తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ఒక ప్రయోగశాలగా ఎంచుకుంటున్నారు. అదే క్రమంలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న సూర్యఘర్ సోలార్ విద్యుత్ శక్తి ఉత్పత్తి ప్రాజెక్టుకు కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు. అది ఇప్పటికే సూపర్ సక్సెస్ అయింది. సాంప్రదాయేతర విద్యుత్ వనరులకు చంద్రబాబు నిత్యం ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఇక ఆ దిశగానే కుప్పంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేశారు. నడిమూరులో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కుప్పం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు దీన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్దమైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టును అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నడిమూరులో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సక్సెస్ పై ఏబిఎన్ స్పాట్ లైట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కావచ్చు ఏ కొత్త ప్రాజెక్టు అమల్లోకి తీసుకువచ్చినా తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ఒక ప్రయోగశాలగా వాడుకొని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఆ ప్రాజెక్టును అమలయ్యే విధంగా చేపట్టేటువంటి క్రమంలోనే ఈవేళ ఏదైతే సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఉందో ఆ విద్యుత్ ప్రాజెక్టును ఇక్కడ నడుమూరు గ్రామంలో పూర్తి స్థాయిలో 100% ప్రాజెక్టును అమలు చేసి పైలట్ ప్రాజెక్టుగా విజయం సాధించినటువంటి పరిస్థితుల్లో మరి ఈ పైలట్ ప్రాజెక్టు విజయం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి, దీన్ని ఏ విధంగా నియోజకవర్గం మొత్తం కూడా అమలు చేయబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు అనేటువంటి అంశాలపైన నడుమూరు గ్రామంలో అమలవుతున్నటువంటి సోలార్ సిస్టమ్ సక్సెస్ పై ఏబిఎన్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. త్వరలోనే కుప్పం మొత్తం సోలార్ వెలుగులతో నిండిపోనున్నది. నడుమూరులో నమూనాగా చేపట్టిన సూర్యఘర్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ సర్వీసులు ఇవ్వడానికి ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రెస్కో కసరత్తు చేస్తోంది. సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. ఇందులో ప్రధానంగా సంప్రదాయ విద్యుత్తుకు బదులుగా సోలార్ ఎనర్జీని ముందుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి సోలార్ విద్యుత్తును వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన సూర్యఘర్ అందుకు అనువుగా తెరమీదకు వచ్చింది. కుప్పం మండలం నడిమూరు వద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఈ ఏడాది జనవరి 7వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గ్రామంలోని 100 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చడం ద్వారా నడిమూరు పైలట్ ప్రాజెక్టును అధికారులు విజయవంతం చేశారు. ఇదే ఊపులో నియోజకవర్గంలో గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వ్యవసాయ కనెక్షన్లను సోలార్ విద్యుత్ మయం చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఉచితంగా సోలార్ విద్యుత్తును అందించనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7,489 ఎస్సీ ఎస్టీ సర్వీసులు ఉన్నట్లు గుర్తించి వాటిని సోలార్ మయం చేయడానికి టెండర్లను పిలిచారు. అలానే కుప్పం, గుడిపల్లె, రామకుప్పం, శాంతిపురం 4 మండలాల్లో వ్యవసాయానికి సంబంధించి 126 రూరల్ ఫీడర్ల పరిధిలో 34,000 సర్వీసులు ఉన్నట్లు తేల్చి వీటికి కూడా టెండర్లను ఆహ్వానించారు. ఈ 2 రకాల సర్వీసులు పోను బీసీలు, ఓసీలు, ఓబీసీలకు సంబంధించి 43,000 సర్వీసులు మిగిలాయి. వీటికి కూడా ధరలను నిర్ణయించి సోలార్ విద్యుత్ సర్వీసులు ఇవ్వటానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సబ్సిడీలు, రుణాలతో ప్రోత్సాహం అందించేందుకు చర్యలు చేపట్టారు. సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇటు వినియోగదారుడికి, అటు సర్వీసు ఇచ్చిన రెస్కోకు ఖర్చులు తగ్గించి లాభాలు చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు. సోలార్ సర్వీసు తీసుకున్న వారికి మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఇంటి మీద అమర్చే సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ వంటి అవసరాలకు సరిపోగా మిగిలిన విద్యుత్తు ఇదే మీటర్ ద్వారా వెనక్కు అంటే రెస్కోకు వెళుతుంది. అలా తాము తీసుకున్న విద్యుత్తుకు సరిపడా ధరను నెలవారీ బిల్లులు తగ్గించి ఇస్తారు. అంటే ఆ మేరకు వినియోగదారుడికి లాభం చేకూరుతుందన్నమాట. ఉదాహరణకు 1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న రూప్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే 12 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అన్ని యూనిట్ల సంప్రదాయ విద్యుత్ వాడితే వినియోగదారుడికి ప్రస్తుతం వస్తున్న బిల్లు 1,000 రూపాయలైతే
సోలార్ విద్యుత్ సర్వీస్ తీసుకుంటే ఆ బిల్లు మొత్తం 338కి తగ్గి వినియోగదారుడికి మొదటి ఏడాది 8,000 రూపాయలు ఆదా అవుతుంది. నడిమూరు పైలట్ ప్రాజెక్టు ద్వారా ఒక్కో ప్యానెల్ నుంచి 15 యూనిట్ల విద్యుత్ తిరిగి రెస్కోకే చేరుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అంటే సోలార్ విద్యుత్ సర్వీసులు తీసుకున్న ఆ గ్రామ వినియోగదారులకు అంత మేరకు బిల్లులు తగ్గుతాయి. పైగా ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. సబ్సిడీ పోను వినియోగదారుడు చెల్లించాల్సిన ధర మొత్తాన్ని కూడా రుణాల రూపంలో బ్యాంకుల నుంచి ఇప్పించడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. వెలుగు సీసీల ద్వారా ఆ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది. సోలార్ విద్యుత్తుతో వినియోగదారుడికి ఎంతో మేలు చేకూరుతుంది. సోలార్ విద్యుత్ పర్యావరణ హితమే కాక వినియోగదారుడికి కూడా విద్యుత్ బిల్లులు ఆదా చేస్తుంది. కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని సోలార్ విద్యుత్మయం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నెరవేర్చడానికి కుప్పం రెస్కో ఎండీ సోమశేఖర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెస్కోకు సంబంధించినటువంటి కంట్రోల్ పాయింట్ ఉంది. ఆ కంట్రోల్ పాయింట్ నుంచి ఈ సోలార్ సిస్టమ్ మొత్తం కూడా రన్ అయ్యేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన రెస్కో ఎండి సోమశేఖర్ గారు మనతో ఉన్నారు. మరి ఈ 100% ఏ విధంగా సక్సెస్ చేశారో అదేవిధంగా మిగిలినటువంటి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ సిస్టాన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు అనే అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు నడుమూరు గ్రామంలో ప్రైవేట్ బేసిస్ మీద ఫస్ట్ 98 ఇళ్ల మీద పెట్టడం జరిగింది. అవి ఎట్లా పనిచేస్తున్నాయి అవన్నీ దాన్ని స్టడీ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మిగతా ఇళ్ళకు కూడా మన తరపున రెస్కో తరపున ఎస్పీడీసీలు వాళ్ళు టెండర్ పిలిచారు. ఫస్ట్ ఫేజ్లో SC/STస్కు అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కు మనం టెండర్ పిలిచి వాళ్ళకు వర్క్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ కూడా జరుగుతుంది. మోస్ట్లీ అది డిసెంబర్ నవంబర్ లోపల అయిపోతుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా చేయడానికి దానికి తగ్గ అన్ని ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. మిగతా కన్జ్యూమర్స్ అంటే ఇళ్లకు కూడా పెట్టడానికి కూడా ప్రతిపాదన రెడీ చేసి దాన్ని కూడా టెండరింగ్ చేయడానికి ఎస్పీడీసీ వాళ్ళు మన రెస్కో తరపున ఎస్పీడీసీలో నెట్ క్యాప్ ఇద్దరు కలిసి మన రెస్కో తరపున దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేస్తున్నారు. మీరు ఇది చూసారంటే ఫస్ట్ మన ఇంటి పైన ప్యానెల్ పెడతాము. ఈ ప్యానెల్ పెట్టిన తర్వాత అది డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటే దీనికి వస్తుంది. ఈ బాక్స్ నుంచి ఇది ఇన్వర్టర్ దీనికి వస్తుంది. దీనికి ఏమవుతుందంటే ఇక్కడ డీసీ జనరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇక్కడ ఏసీగా మారుతుంది. ఇక్కడ నుంచి మన ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వస్తుంది. అక్కడ నుంచి అది నెట్ సోలార్ నెట్ మీటర్ దానికి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే మన కన్జ్యూమర్ ఎంత వాడతారో అంత వాడకం పోగా మిగతాదంతా గ్రిడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ మీటర్లో అవన్నీ రికార్డ్ అవుతుంది. ఎంత జనరేట్ అయింది, ఎంత అతను వాడినారు, ఎంత గ్రిడ్లోకి పోయిందని బేస్లో అందట్టు వాళ్ళకి మనం బిల్లింగ్ చేస్తాము. ఎంతైతే సర్ప్లస్ గ్రిడ్లోకి పోయిందో దాని దగ్గర వీళ్ళకి మనం డబ్బులు కూడా పే చేయడం జరుగుతుంది. గ్రామంలో 100 ఇళ్లకు ప్రాజెక్టును అమలు పరిచేందుకు 1,50,00,000 రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. దీంతో గ్రామంలోని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఇష్టం వచ్చినంతగా సోలార్ విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు. మేమైతే 200 దగ్గర ఫీజు కడతా ఉంటాం విద్యుత్. ఇప్పుడు వచ్చింది పూర్తిగా కట్టే పని లేకుండా సామాన్య ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండదు. ఈ సోలార్ సిస్టమ్ పెట్టారు కదా, ఈ సోలార్ సిస్టానికి అయ్యేటువంటి కాస్ట్ మీ దగ్గర నుండి వసూలు చేశారా గవర్నమెంట్, లేదా ఫ్రీగా పెట్టారా? ఈ వీటికంతా ఏమి మా దగ్గర 1 రూపీ కూడా వసూలు చేయలేదు. అన్ని గవర్నమెంటే సబ్సిడీ ద్వారా సోలార్ ఇది ప్యానెల్స్ పెట్టి అంతా గవర్నమెంటే మాకు సపోర్ట్ చేసింది. అంటే ఇంట్లోనే మన ఇంట్లోనే ఈ యొక్క సోలార్ గురించి తయారు చేసి పంపిస్తాను. మనమైతే ముందు ఒకరిపైన ఆధారపడుతూ ఉంటుంది. ఎందుకంటే జీరో ఆఫ్ కాస్ట్తో 1,40,000 రూపాయలు దీనికి కాస్ట్ అవుతుంది అమౌంట్. కానీ ఈ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎందుకు సెలెక్ట్ చేసినంటే ప్రజల్లో అవగాహన కల్పించాలా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి పెంచి ఇక్కడ దీన్ని అవేర్నెస్ తీసుకొని రావడం జరిగింది సార్. సుమారు 250 యూనిట్ల వరకు ఫర్ మంత్ ఇక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది సార్. మనం యూజ్ చేసుకునేది ఏంటంటే 40 యూనిట్లు 30 యూనిట్లు మాత్రమే మనం మామూలుగా యూజ్ చేసుకుంటాం. పెద్ద ఫ్యామిలీలో అయితే 200-300 యూనిట్లు. ఇది వచ్చేసి ఎప్పుడు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పట్టిందో అప్పుడు 230-300 రూపాయలు ఛార్జ్ కట్టడం పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత దీనికి బెనిఫిట్ కూడా ఉంది. ఎత్తైతే మనకు మనం తక్కువ యూజ్ చేసుకున్నామో ఇంక మిగిలిన దానికి ₹1.80 మనకు రిటర్న్ కూడా డబ్బులు గవర్నమెంట్ మనకు వేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. దీనివల్ల ఇది చాలా మంచి ప్రాజెక్ట్ సార్. దీని దేశం మొత్తం దీన్ని వ్యాపించాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కలగన్నారు. ఇప్పుడు కరెంటు బిల్లులు చెల్లించే బెడద తప్పింది. ఫ్యాన్, ఫ్రిడ్జ్,
బల్బుల దగ్గర నుంచి అన్నింటినీ ఇకపై ఎంత కావాలంటే అంతగా ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా వాడుకునే వెసులుబాటు కలిగింది. మిగులు ఉత్పత్తి ద్వారా తమకు రిటర్న్ ఆదాయం కూడా కలుగుతుందంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో గుడిపల్లి, కుప్పము, శాంతిపురము, రామకుప్పము ఈ 4 మండలాల్లో పూర్తి స్థాయిలో అన్ని ఇండ్లకు విద్యుత్తో పాటు వ్యవసాయానికి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయానికి కావచ్చు ఈ సోలార్ సిస్టాన్ని ఉపయోగించి విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. దీంతో కుప్పం మొత్తం కూడా సోలార్తో త్వరలోనే పూర్తి స్థాయిలో వెలగనున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.